జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ రథసప్తమి తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయంలో జరుగుతున్న వేడుకల్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు శంకర్, రమణమూర్తి, గోవిందరావు, గౌతు శిరీష పాల్గొన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించనున్నారు. ఆదిత్యుడి దర్శనం కోసం సోమవారం రాత్రి నుంచే ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగభూషణం అందిస్తారు. నాగభూషణం, అక్కడ రథ సప్తమి సందర్భంగా ఈరోజు అక్కడ భక్తులు పోటెత్తే అవకాశం కూడా ఉంది. సో ఏర్పాట్లు ఎలా జరిగాయి? రామారావు, ప్రత్యక్ష దైవం నిత్య పూజలు అందుకున్నటువంటి ఏకైక దేవాలయం శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం. ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసేటటువంటి రథసప్తమి ఉత్సవాలు దేశవ్యాప్తంగా భక్తులు దర్శించుకునేటటువంటి పరిస్థితి ఈ రథసప్తమి వేడుకలకు ఉంది. అయితే ఈ ఏడాది రాష్ట్ర పండుగగా నిర్ణయించడంతో మరింత శోభాయమానం సంతరించుకుంది. 3 రోజుల పాటు ఈ రథసప్తమి ఉత్సవాలని నిర్వహించారు. ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని తిరువీధి ఉత్సవాలు, అలాగే శోభాయాత్ర, సాంస్కృతిక కార్యక్రమాలు జరిపించారు. రథసప్తమి సందర్భంగా ఈ రోజు అర్ధరాత్రి నుంచే వేకువజాము నుంచే క్షీరాభిషేకం, నిజరూప దర్శనాన్ని భక్తులకు కల్పించడం జరిగింది. నిజరూప దర్శనం ప్రత్యేకత ఉంది. ప్రత్యక్ష నారాయణుడు సమస్త సృష్టికి శక్తినిచ్చేటటువంటి ఆరోగ్య ప్రదాతను దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. వేకువజాము నుంచే దేవాలయంలో భక్తుల బారికేడ్లలో కిటకిటలాడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు అధికారులు ముందుగానే చేపట్టారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ విజయ్ చంద్ పట్టు వస్త్రాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించడం జరిగింది. అలాగే కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, అలాగే స్థానిక శాసనసభ్యులు అందరూ కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని వేద పండితులు, వేద మంత్రోచ్చల నడుమ కూడా ఈ పూజలు జరిపించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ స్వామివారిని దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి కూడా పక్క రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. ఇంతటి అద్భుతమైనటువంటి ఘట్టాన్ని ఆవిష్కృతం అవుతుంది కాబట్టి ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున బారులు తీర్చేటువంటి భక్తులు ఇక్కడ కనిపిస్తున్నారు. అయితే ఈ క్షీరాభిషేకము, నిజరూప దర్శనం అటువంటిది సంవత్సరానికి ఒకసారి ఈ రథసప్తమి నాడే జరిపించడంతో రాత్రి 1 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకే నిజరూప దర్శనం కాబట్టి రథసప్తమి ఇది ఇక్కడ పరిస్థితి. రామారావు. ఎస్ నాగభూషణం, థ్యాంక్ యూ.